Audio Jungle. A few minutes later. లూసి మంచో డైరీ తొల్లంతా కనబడి ఏంది అదంతా నేను నా తొడలన కనబడతాయి నీ తలకాయ కనబడుతుంది తొడలన కనబడతాయి నీ తలకాయ కనబడుతుంది డైరీ కూడా కనబడుతుంది ఊరవతల అర్థమైందే అంత చండాల సూపులు అట్లా మరసగా పెట్టుకో కాదు చెప్తాడా అట్లా అట్లా సూపులు అట్లా అయ్యే ఇట్లా అయిండేది ఎందుకు మా తలకాయ పట్ట తిండి అని దిగుతుందిరా ఏ ఎంత జరుగుతుంది నీకేం లక్షణంగా నిన్న పోయినవి అట్లా చేసినారు నిన్న పోయినవి మొన్న పోయినావని అడ్రస్ లేవు ఇప్పుడు వస్తావు అమ్మా ఏమైంది ఏమైంది ఏం కనకారం తెచ్చి పెట్టినావు కదా ఎవరి కనకారం ఏ పొద్దున్న నుంచి వానమ్మ అంటే రాకపోతే కనకారం చేసినట్ట ఊరు తిరిగి పల్లెలు తిరిగి నాకు తెలిసిన వాళ్ళందరికి ఫోన్లు చేసి వాళ్ళం కలిసి వీళ్ళం కలిసి నీన్నెత్తికే చిల్లర కొడుకు నీన్నెత్తికే మళ్ళీ ఊర్లను తిరిగేది ఎలా ఓడరా నువ్వు ఆ బాబు వెళ్ళిపోయింది రాత్రి పోయింది ఎవరు అంజలి రాత్రి పోయింది ఇంత రాలే అందుకే చెప్తానన్నా ఇంటిని రా ఇంటి పన్నుడనా ఆంటీ ఏంది ఇంటి పన్నోడా పన్నుడా ఆంటీ నేను ఏంది పన్నోడారా పన్నుడా ఆంటీ నేను పుచ్చిపోయిన పన్నుడా అంటే నీ పుచ్చిపోయిన పనులోడా లేదా ఏదో పక్కన పెట్టు అవ రాత్రి పోయింది అట్లా జరిగానా అట్లా పోయానా ఒక నిమిషం ముందు నానా బాబు ఒక నిమిషం ముందు రాత్రి పోయింది ఆ పాప పొద్దున్నే ఒకవేళ రాకపోతే ఎట్లా మీరు పోండి తాగపోతాడా అని ఎంత రచ్చ చేశారు మీరు అందుకే వెళ్ళిపోయాను అది కథ నిన్నుంటే జరిగానా సరేలే నీ వల్ల కాదు కదా గేట్ కూడా దాటినట్లా నిన్నుంటే గేట్ కూడా దాటినట్లా నిన్నుంటే సరేలే ఇప్పుడు ఆ పాప కనపడడం లేదు వాళ్ళ ఇంటికి వైజాగ్ లో కూడా వాళ్ళ ఇంటికి పోలేదంట నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే పొద్దున పాప ఎట్లుందండ్రి నాకు ఫిల్మెంట్లు ఎగిరిపోయా పాప ఎట్లుందంటే వీళ్ళు ఎగిరలేదు పాప అని ఆ బాగుంది గుడికి పోయింది అని చెప్పి కవరప్ చేసి పెట్టేసి భారవిగా నువ్వు ఇంకా ఫస్ట్ ఉంటావు లేదు దాంట్లో ఇంకా ఊరంతా తిరిగి ఆడ ఈడ తిరిగి ఎవరు తెలియదంటారు ఏం చేయాలో అర్థం కాలే ఏమి ఆ బాబా ఏమైందో ఏం కథో నాకు ఒక్కటి ఇప్పుడు రిలీఫ్ ఏంటంటే నువ్వు ఇంటికి ఇప్పుడు రావడం రిలీఫ్ నువ్వు వస్తానని ఫోన్ చేసివే నాకు అది పెద్ద రిలీఫ్ అయ్యా అమ్మయ్యా ఏవన్ చిల్లర నా కొడుకు కాంటాక్ట్ లోకి వచ్చినాడు అనేది ఎందుకంటే నాకు నీ మీద టెన్షన్ ఇప్పుడు ఊర్లో ఉండే చిల్లర నా కొడుకు గురించి నాకు భయం అవుతుంది ఆ బాబు యాడుంది ఏమైందో ఏం కథ అనేది ఇప్పుడు నువ్వేం నీ పాత్ర ఏముంటుంది అని ఏంటంటే నువ్వు నీ పాత్ర లేదంటే నాకు ఒక 50% గుండె పని చేస్తుంది ఏమి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటాను ఇంకా నా వైపు వేసుకుంటా నేనే ఏమన్నా నన్ను ఏమని చేసుకోండి తప్పు నాదని చెప్తా అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నావు కొంపలో బాగంతా సపోర్ట్ చేసిన ఇంట్లో పిలిచినాను ఫుడ్ పెట్టినాను బాగా చూసుకున్నాము చెల్లి బాగా చూసుకున్నానని చెప్తా వాళ్ళు వింటారు వాళ్ళ పాప ఎందుకు వెళ్ళిపోయింది అని వెంటనే క్వశ్చన్ వస్తుంది బాగా చూసుకుంటే ఎందుకు వెళ్ళిపోయింది అంటే నేను నీ గురించి కూడా చెప్తా మంచిగానే చూడు వస్తానే నన్ను పెళ్లి చేసుకొని సతాయిచ్చినాడు చదువు సంధ్య లేదన్నా కూడా వినకుండా నన్ను చేసుకున్నాడు రూపాయి సంపాదన లేకుండా నన్ను చేసుకొని సతాయిచ్చినాడు ఆ పాపని పెళ్లి చూపులు అంటే అంత ఊరికైనా ఏమో పెళ్లి అవుతుందని చెప్పినారమ్మా సపోర్ట్ గానే మాట్లాడతాడా ఎవరు అప్పుడు నేను చెప్తా సపోర్ట్ గానే మాట్లాడతాడా ఎవరు అప్పుడు నేను చెప్తా చదువు సంధ్య లేకపోతే బిజినెస్ లేకపోతేనేమి మనిషి మంచి వ్యక్తే కదా అని
అని అర్థం చేసుకుంటారు వాళ్ళు. అర్థం చేసుకుంటారు. తర్వాత బర్త్డే కాకపోయినప్పుడు కేక్ కట్ చేయించినాడు అంటేనే ఆడ నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు? ఏం అర్థం చేసుకుంటారు? స్వార్థపరుడు, ఏదో స్వార్థపరుని కాదు, సన్ను దొరికితే దూరిపోదామని చూస్తాడు అనుకుంటారు. ఓకే, స్వార్థపరుడు అంటే ఏమంత స్వార్థపరుడు అంటే ఎంత గొప్ప వ్యక్తి అనుకుంటావు? స్వార్థపరుడు అంటే ఎంత గొప్ప వ్యక్తి అనుకుంటావు? స్వార్థపరుడు అంటే అప్పట్లో పోరాటాలు చేసిన వాళ్ళు బ్రిటిష్ గాల్లో స్వాతంత్ర సమర యోధులు అన్నారు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని విచ్చలవిడి వాళ్ళు వాడుకున్న వాళ్ళని స్వార్థపరులు అన్నారు. స్వార్థపరులు అన్నారు. ఇప్పుడు వాళ్ళ తర్వాత నెక్స్ట్ నువ్వే స్వార్థపరులు, స్వాతంత్ర సమయం తర్వాత స్వార్థపరులు నువ్వు వస్తావు. సో అది కూడా ఓకే. మందు దాగొచ్చి ఇంటికాడ గలాడ పెట్టుకున్నాడు అనేది చెప్తా. నేను చెప్తా కాదు, నేను మందు ఆయనేమన్నా నువ్వు చెప్పినావు అట్లా చెయ్య భయపడుతుందనే. ఎవరు? నువ్వు. నేను చెప్పినా అనే పాట నువ్వు అటు చెప్పద్దు, ఎందుకంటే నా వర్షం అయిపోయింది. ఓకే, మందాగొచ్చి గలాడబడినాడు అంటేనే వాళ్ళు ఒకటే మాట్లాడతారు. ఏం పీకే పని నీకి, పెళ్లి చేసుకోమని అడగడానికి నీకు ఏం అర్హత ఉందని చెప్పి కాలర్ పట్టుకుంటారు ఫస్ట్. తర్వాత బర్త్డే బర్త్డే కాకుండా కూడా బర్త్డే చేయాలని చూసినావు అని చెప్పి అడుగుతారు. నీ ఏంది అడుగుతారంటే నువ్వు చెప్పినావు కాబట్టి బర్త్డే రాబోని ఇట్లా వాళ్ళకి నువ్వు అప్పుడు చెప్పు నేను స్వార్థపరుణ్ణి అని చెప్పు. తర్వాత మంది ఎందుకు గుడికి పోతా అంటే ఎందుకు ఆపినావరా అని అడుగుతారు. మళ్ళా చెప్పు, దానికి ఏం చెప్పు? నువ్వే కదా. ఏది నువ్వే కదా? అనుమానపరుడిని అని చెప్పు. అనుమానపరుడని మా తెల్లా నీకేం తెలుసు అనుమానపరుడు అంటే? అనుమానం, అను అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం, మానం అంటే మానం మర్యాదలు, అర్థమైందా? ప్రతి క్షణం మర్యాదల కోసం పాటుపడేవాడే అనుమానం. అది ఫస్ట్ ఏంది నువ్వు స్వార్థపరుడు. స్వార్థ అంటే పరుడు. ఏది స్వాతంత్ర పరుల తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళే స్వార్థపరులు. ఇదే నెక్స్ట్ అనుమానపరుడు అంటే అనునిక్షం ప్రతిక్షణం మానం కోసం పోరాడేవాడు. అది చెప్పు. తాగెందుకు వచ్చినావు? తాగుబోతున్నా కొడక అంటారు, తాగుబోతు పరుడు అంటారు. తాగుబోతు పరుడు కాదు, తాతల కాలం నుంచి, అర్థమైందా? తాతల కాలం నుంచి, అర్థమైందా? నాకు గన్నెత్తారా? పౌరుడు అంటే పౌరుడు, తాతల కాలం నుంచి వస్తున్న పౌరుడు, అర్థమైంది? పౌరుడు, తాతల కాలం నుంచి వస్తున్న పౌరుడు. తాగుపోతుడు పౌరుడు, తాతల కాలం నుంచి వస్తున్న పౌరుడు తాగుపోతుడు అని. మళ్ళా నీకు అది చెప్పు, అయిపోయా. ఇవన్నీ ఒప్పుకో. వాళ్ళు ఏం చేస్తారు అనేది నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇన్ని పాజిటివ్ గానే ఉన్నా నీ వైపు. ఆ బాబు ఎక్కడుందని ఏమన్నా ఇప్పుడు ఎట్లాగా మళ్ళీ ఏమన్నా అయితే గొడవలు గొడవలు ఏముండవు దీంట్లో. నువ్వే మూడు ఒప్పుకున్నాక ఇంకేముంటది? వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు ఏం చెప్పు? ఏమంతకంటే మనకే చేత కదా? చేత కాదంటే నీకు పర్సనల్ చేత కదా? నా పర్సనల్ కాదు, దీని బాడీకి వాళ్ళ బాడీకి. ఇప్పుడు ఆ పాప ఏడుంది అని నాకు చిన్న డౌట్ ఉంది. పామిడింప కల్లా ఉంది అనేది గుడికాడ నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఇప్పుడు పొయ్యి వస్తే బెస్ట్. ఎతికి రాగలవా? పొయ్యేసి ఎతికిరా. దండపు నాకేంటి సంబంధం నువ్వు మళ్ళా ఏంది ఏం సంబంధం? నాకేం నీ వల్ల ఒప్పుకొని వచ్చినావు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకేం సంబంధం అంటావు? అంటే ఒప్పుకోదు. నీ ఎప్పుడు ఒప్పుకోనా? ఎవరు ఒప్పుకోలేదా? వాళ్ళ బంధువులు బిల్లోడు వింటాడు ఫోన్లో నువ్వు చేసిన కనకార్యాలని. నరసింహానికి ఫోన్ పెట్టే విన్నావు కదా, బంధువులందరికీ చెప్పు. అమ్మా, ఇప్పుడు తలకాయ నొప్పి నువ్వు తగ్గింది. నేను అస్సలు చెప్పేది నేను అసలు చేయలేదు, ఏం చేయలేదు. ఏమిటి ఎట్లా పోతుందా బాబా? ఇవన్నీ నువ్వు స్వాతంత్రం తర్వాత పుట్టినోని వంటివి, స్వార్థపరుడివి. నేనంటే కూడా పర్రు. ఎవరు? బొంగు పర్రులు. నువ్వు యా బొంగు పర్లుగా బొంగు పర్లుగా నాకెందుకు ఇప్పుడు ఇవన్నీ? నువ్వు చేసి మొత్తం అంతా రెచ్చగొట్టిండేది మొత్తం అంతా నాకు నువ్వే తాగు చేపించగా నువ్వే
ఆ కేక్ కొయ్యకోకముందనే బర్త్డే అని చెప్పింది నువ్వే మొత్తం అంతా. ఇప్పుడు పోయి కాలనీలో అంతా విచారించుకొని సందు కాడిపోయి సందు ఏమన్నా పాప ఏమన్నా పోయింటి ఏమన్నా చూసినారా అని అడిగి కనుక్కోవా ఊరికి కొత్త బాబా అడ్రస్ తెలియదు ఇట్లా ఏమైనా పోయిందే అని అడుగు. అందుకే నేను అడ్రస్ తెలియదు ఇట్లా ఏమైనా పోయిందే అని అడుగు. అందుకే నేను అడగలే, నువ్వు పోయి అడుగుతావు అడగవా? నేను అడగనైనా ఇప్పుడు ఆ పిల్లోని చెప్పేస్తాను, ఏమని చెప్పేస్తావా? బంధువులు చెప్పేసేయి పలానా వల్లే కనపడ్డా ఇంకా చెల్లు వాళ్ళు కనపడలేను వాళ్ళు బల్లు పిల్లలు కూడా చెప్పిన. ఇప్పుడు కనుక్కొని వస్తావు కనుక్కొని రావు అంత పోయి విచారించుకో. కానీ నువ్వు ఆడపాప కోసం ఇట్లా పోయింది అంటే పోయింది చెప్పద్దు, పోయిందంటే చెప్పద్దు. నువ్వు అసలు సమాజంలోనే ఉండవు వాళ్ళకి తెలిస్తే, నువ్వు బయట సమాజం గురించి ఆలోచిస్తావు. నువ్వు అసలు సమాజంలోనే ఉండవు వాళ్ళకి తెలిస్తే, నువ్వు బయట సమాజం గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు పోయి అడుగు, ఆడ స్టార్టింగ్ అడుగు, లాస్ట్ అడుగు. ఇట్లా మా పాప వేరే ఊరి నుంచి వచ్చింది, అడ్రస్ తెలీదు, ఇట్లా నా పాప వేసపోయినప్పుడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుండదు నాన్న. వద్దు తాగిపోతాడా వద్దు అని చేసి రప్పించి చిత్తపత్రాలు చేసి నువ్వు ఆ పాపను మానసికంగా హింసించి నువ్వు ఏమి పాప ఆ బాబు నీకు ఎంత క్షోభ పెట్టి ఆ బాబు అనరాని మాట ఎన్ని మాట్లాడి నువ్వు ఎంతగా జుట్టు పట్టుకొని కుంపట్టుకు కొట్టి ఆ బాబని బ్యాగ్ ఇసిరేసి ఎంత అవమానించి ఆ బాబని చేసినావు నువ్వు. అసలు ఈ స్టోరీ అల్లమంటావా మళ్ళీ బయట నేను అరిసి? ఈ స్టోరీ అల్లమంటావా మళ్ళీ బయట నేను అరిసి? ఎవడు పోతాడు నీ ఫోన్ నువ్వు బెదిరిస్తున్నాను. అసలు ఫోన్ కారణం ఉన్నాడో పోయినది ఎవరి వల్ల? ఎవరి వల్ల? నీ వల్ల నా వల్ల? నీ వల్ల నేనేం చేసిన? ఏం చేస్తావు? బయట ఎవరితో మాట్లాడుతుందిరా జీ చేసుకుంటుందిరా అని చెప్పింది నువ్వే. గుడికి పోయిందా మాట్లాడుతుంది ఏంటి వల్ల నువ్వే. కేక్ కాకపోయినా కోపించినది నువ్వే. అన్ని నేనే మరి నువ్వేగా అన్ని నేనే మరి నువ్వేగా వాడొచ్చి ఎవడో తాలిబెట్టు కట్టి వాడు నిన్న అన్ని మాటలు నేను దాని అనడమా? ఒక నిన్న వేరేవాడు భూములు అమ్మేసి చెరువులో చేపలు పట్టే పోదామన్నాడు. మళ్ళా ఆ పని చేద్దునా? చాలా పడడం ఏంది నువ్వు మళ్ళా ఏంది నువ్వు పక్కన వాళ్ళు దండి చెప్తారు, నీకు లేదా బుద్ధి? నేను అందు చేపలు పట్టేకి పోలే చెరువులో. అంత సీన్ నువ్వు దాని లింకు చేస్తున్నాడా? దండి చెప్పింటారేమో నాకు గుర్తులేదు. నాకు ఆ టైం తగ్గట్టు నీకేమని చెప్పిండొచ్చు, ఉపయోగపడుతుందేమో చెప్పి నువ్వు దాన్ని చెడగొట్టుకోవచ్చు. నువ్వు డబ్బు లేపుకున్నావు నువ్వు నీ చేతులారా, నేనేం చెడగొట్టింది ఏం లేదు. నువ్వు చేసింది నువ్వే, మొత్తం అంతా నువ్వే, నాశనం అయిపోయి నువ్వే. ఏమన్నా శిక్ష 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 ఏం చేస్తానప్పా? సరే శిక్ష 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 ఏం చేస్తానప్పా? ఏమన్నా పొడి చేసినానా? శిక్ష శిక్ష ఏమన్నా చేసినా? ఇప్పుడు పొడి చెక్కుంటూ రెడీ అయినావా? మళ్ళీ అట్లా చేస్తాను నువ్వు. అందుకే మా బాబు వెళ్ళిపోయిండేది. నువ్వేమి నువ్వు పొడుస్తా అన్నావా? ఏమన్నా నేనేమన్నా? అబ్బా భయపడిందిలే, నువ్వు పొడుస్తా వెళ్ళిపోయింది అంటావు. ఇప్పుడు ఏమంటావు? గానకరాలు చేయకుండా పొయ్యి ఎతకమన్నా పొయ్యి ఎతుకు. నాకేం నీకు సంబంధం లేదా? నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు నన్ను పెళ్లి చేసుకొని మేము చెప్తాను ఇప్పుడు పోయి ఎతుకు. మేము చెప్తాను ఇప్పుడు పోయి ఎత్తుకో. ఆడుంది ఆ బజార్లో ఉంది, ఎక్కడుంది, ఏం తప్పిపోయింది ఇట్లా ఆ బాబా నీకే బాగా తెలిసినట్టుంది. ఆడ వెళ్ళి ఆ బజార్ పేరు కూడా చెప్తాను. బజార్లో ఆడుంది యాడ నీటికి అడ్రస్ చెప్పు అదే యాడ దాచిపెట్టినావు. నాకు తెలిసింటది నువ్వు దాచిపెట్టి. నువ్వు ఇప్పుడు ఓపెన్ అవుతావు యా బజార్లో ఉంది. నెక్స్ట్ ఏమని నువ్వు నువ్వు నన్ను కన్విన్స్ కాదు, మ్యాటర్ నీకు తెలుసు. నాకు తెలుసు. తప్పిపోవడం కాదు, కిడ్నాప్ అయింది. తప్పిపోవడం కాదు, కిడ్నాప్ అయింది. ఆ బాబా కనపడలేదనే విషయం నాకు తెలుసు. నాకంటే ముందు ఇంకోరికి తెలుసు. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకి తెలిసి వాళ్ళ వల్ల వస్తే తెలుస్తుంది. అర్థమైందా? వాళ్ళకంటే నీకు 10,000 20,000 డబ్బులు తీసుకొని పెట్టుకొని దగ్గర ఎవరికి కూర్చోద్దు, చెప్పేది నువ్వు పెట్టుకొని దగ్గర. ఎందుకంటే డబ్బులు నీకెందుకు ఇస్తానంటే ఆ బాబు ఏదైనా తినాలనుకున్నా ఏదైనా కావాలన్నప్పుడు ఏదో దానికి ఉపయోగపడతాయిలే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీట్గా అరసకుండా ఎక్కువ అరిసే కొద్దీ పబ్లిక్ అవుతుంది. అర్థమైందే? 10,000 20,000 డబ్బులు ఇస్తా,
నాతో ఆడుంది నా పాపనా ఏడా నీతో లేదనే అనుకోరా. అనుకోలేదే ముందు ఉంది. సరే లేదులే ఓకేనా. 20,000 డబ్బులు తీసుకో సరే సరేనా. ఫుడ్ గిడ్డు ఏదైనా మంచిగా పెట్టు. ఏ తిక్క ఎర్ర నీకేమన్నా ఎందుకంటే నువ్వు కిడ్నాప్ చేసిన విషయం నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ కిడ్నాప్ చేసిన అడ్రస్ నాకు ఎటు చెప్తావు? ఎవరు చేసినారు నిన్ను? చేయలేదు అంటే మొత్తుకొని చచ్చిపోతాడు. నువ్వు కిడ్నాప్ చేసినావు కాబట్టి నిన్నటి నుంచి ఈ రోజు వరకు నేను పిలిస్తే కానీ రాకోకుండా ఉన్నావు. నువ్వు కిడ్నాప్ చేసినావు కాబట్టి నిన్నటి నుంచి ఈ రోజు వరకు నేను పిలిస్తే కానీ రాకోకుండా ఉన్నావు. నేను రాకోకుండా అర్థమైందా? నువ్వు ఎందుకు స్కెచ్ చేసినావు అనేది నాకు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఆ బాబా నిన్న బయటికి పోయిన బాబా రాలేదు, నువ్వు నిన్నటి నుంచి రాలేదు. నేను ఎవరు తీసుకున్నాడు ఎవరు వచ్చే రకమా అంటాడా? రాదు కాబట్టి వస్తే తీసపోయేది లేకపోవడం, నాకున్న ఇష్టం లేకుండా తీసుకోవడం కిడ్నాప్. కిడ్నాప్ నువ్వు చేసేది కిడ్నాప్ అంటారు దాన్ని. నేను కిడ్నాపే చేయలేదంటానా? పెట్టినావా? ఉంటే కదా ఏం తెలుస్తున్నానని నా జీవితంలో యాడ పెట్టినావు? రసం నుంచి అసలు ఒప్పుకుంటా కదా ఆడనా? సరే యాడ పెట్టి యాడ ఉంటే నువ్వు తీసుకోలే, నువ్వు కిడ్నాప్ చేయలే కదా అసలు. సరే నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వీడు చేయలేదంట అని చెప్తా. అసలు నీ చేయి ఉంటే కదా నువ్వు ఆ నామేం చేయని చెప్తానవ్వు. ఏ చేయలేదు అని చెప్తాను. నువ్వు చేయలేదు కూడా నా మీద చెప్తాను. ఓట్లనా అదే వాడు నిన్న పోయినాడు, ఇప్పుడు వచ్చినాడు. నిన్న ఆ బాబు పోయిన బాబు ఇద్దరు రాలే, వీడు పోయినాడు, ఆ బాబు పోయినాడు. వీడు చేయలేదు లాస్ట్ లో చెప్తా వీడు చేయలేదంటే ఏమని చెప్తాను అంటే వీడు ఏదైనా సత్తా ఇచ్చినట్ట వాళ్ళకి ఇంటిస్తున్నావు. వీడేం చేయలే అంటే ఇంత ముందు ఏమేం చేసినాడా అని అర్థము. వీడేం కేక్ కట్ చేపిలే అంట. వీడేం చేస్తాడా? కేక్ కట్ చేయలే, ఇవన్నీ చేయాలంటే ఉంటుంది అని అర్థము. వీడే కిడ్నాప్ చేయలే, ఆ బాబు జీన్స్ వేసుకుంటే తిట్టిండే అంట. అవన్నీ వాళ్ళకి అవసరమా? వీడేం చేయలే, ఆ బాబు గుడికి పోయి ఇచ్చింటే అనుమానించినాడు అంట. వీడేం చేయలే, తాగొచ్చి తిట్టినాడు అంట. ఆడ ఏం చేయాలంటే మొత్తం ఉన్నాడు నా మీద ఏం చేయలేని చెప్తానా కదా. ఏం చేయలేదంటే ఏం చేయాలని చెప్తాను కదా. ఏం చేయలే, నేను ఏం చేయాలని చెప్తా. నువ్వు అన్ని కథలు మార్పిద్దినవన్నీ జరిగిందేటివే కదా, కానీ ఏం చేయలే. నువ్వు అంత ఎక్కించినది నువ్వు కదా. అంటే నీకే 3 విషయాలకి నువ్వే చేసినావని డౌట్ నీకే వచ్చిందంటే బయట వాళ్ళకి రాదా? నువ్వు చేస్తున్నావు అట్లా అంటే 3 చేసిండేది బయట వాళ్ళకి వచ్చింది. వీడే కిడ్నాప్ చేసినాడు అంటే అది నువ్వు నిజంగా కిడ్నాప్ చేసినట్లే. చేయలేదు అదే మాటలు చెప్తాలే చేయలే అని. ఇప్పుడు అర్థమైందిలే, ఎవరు తెలియకూడదు, డౌట్ రాకూడదు అంటావు. చూడండి తెలియచ్చా? నువ్వు నా పేరు తీసేనా? నీ పేరు తీసి చెప్పను నేను. ఒక పిల్లోడు, నేను ఆ పిల్లోడు అంట.